పాలించే దేవుడు, ఓరడించే దేవుడు, పాలించే దేవుడు. ఆయన ఆదరణ కలుగు చేస్తే అరా కొర కాదు, సమస్త విధములైన ఆదరణ ఓదార్పు ప్రభు కలుగు చేస్తారు. ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, మనకందరికి తెలుసు, కన్నీటి లోయ, బాకా లోయ, 84వ కీర్తన 6వ వాక్యం. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారు. తొలకరి వారు దానిని దీవెనలతో, మీరు నోట్ చేయండి, ఒక మర్మం మీకు తెలియపరుస్తాను. మరలా చూపెట్టండి ఆ వాక్యం. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా, అక్కడ ఆగండి. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు, కళ్ళపైకి ఎత్తడం చెప్తాం. ఇవాళ మనం సంతోషంగా ఉన్నామంటే, ఇవాళ మనం ఆనందంగా ఉన్నామంటే, ఇవాళ మనం ఈ విధంగా సభలు ఏర్పాటు చేసుకుని బహిరంగంగా బాహాటంగా సంతోషంగా ఉన్నామంటే, ఒకప్పుడు మన పితరుల ప్రయాస. వారు, మీకు ఇంకా బాగా చెప్పాలి, ఇశ్రాయేలీయులకి 3 పండగలు ప్రాముఖ్యమైనవి. సంవత్సరానికి 3 పండుగలు. 1 కోతకాల పండుగ, 2 పస్కా పండుగ, 3 పండుగలు. 3 పండుగలు. ఇవి ఇక్కడ లోయని చూడొకటి. విడతల వారీగా వెడతారు దేవుని మందిరానికి. మొదట వెళ్ళిన వాళ్ళు ఆ బాకా లోయని కన్నీటితో నింపి వెళ్ళిపోతారు. వాళ్ళ కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు దాని దీవెనలతో కప్పుతాడట. ఆ తర్వాత వచ్చేవాళ్ళు ఆశీర్వాదాలు పొందుకొని దేవుని మందిరానికి వెళ్తారు, సంతోషంగా వెళ్తారు. యెహోవా విమోచించిన వాళ్ళు కీర్తనలు పాడుకుంటూ సియోనుకి 2వ విడత కింద వచ్చారే. వాళ్ళు అడిగారు, ఏమిటి మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు? బాబా హల్లెలూయా. వాళ్ళు కృతజ్ఞత హృదయంతో ఏం చెప్పారు తెలుసా? ఇవాళ మేము సంతోషంగా ఉన్నామంటే, ఇవాళ మేము హ్యాపీగా ఉన్నామంటే, మాకంటే ముందు వచ్చిన మొదటి విడత కింద వెళ్ళిన వాళ్ళు కన్నీటితో ఆ లోయని నింపారు. వాళ్ళ కన్నీటిని చూసిన దేవుడు తొలకరి దీవెనలతో కప్పాడు. మేము హ్యాపీగా దాటుకుంటూ వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఇవాళ ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో ప్రత్యేకించి నా సంగతి చెప్తాను. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక్క మాట చెప్పాలి మీకు, ఆశ్చర్యం. నవంబర్లో, ఈ నవంబర్ కాదు, గత సంవత్సరం 2023వ సంవత్సరం 2 వారాలు సేవ నిమిత్తం నేను జపాన్ వెళ్ళాను. టోక్యో, హిరోషిమా, నాగసాకి, ఒసాకా, హయాబుసా వెళ్ళాను. హిరోషిమా అనే చోట మ్యూజియం చూస్తూ ఉన్నాను నేను. మ్యూజియం చూస్తూ ఉంటే అక్కడెవరో ఇండియన్స్, ఐ థింక్ వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు అనుకుంటాను. నేను అక్కడనే, ఐ థింక్ నేను సందీప్ ఇద్దరు చూస్తుంటే వాళ్ళు భార్యాభర్తలు మమ్మల్ని చూసి దగ్గరకు వచ్చారు. హిందీలో అడిగారు, మీరు హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు కదా? అరే ఏమంటే మీరెక్కడ అంటే ఏదో చెప్పారు ఇండియాలో.
అసలు మీకు ఎట్లా తెలుసు వస్తున్న మినిస్ట్రీస్ అంటే ఏసన్న గారు తెలుసండి. అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం మా ప్రాంతానికి వచ్చారు. ఐ థింక్ మధ్యప్రదేశ్ చంద్రపూర్ సంథింగ్ అనుకుంటాను. అని చెప్తూ వాళ్ళ అబ్బాయి కదా మీరు, దేవుడు మీ మినిస్ట్రీని ఎంత ఆశ్రదించారండి, చూసామండి మీరు నడిపించే విధానం అనేది చూసేవారు. ఎక్కడ జపాను, ఎక్కడ హిరోషిమా, ఆ సందర్భంలో వాళ్ళు అక్కడికి రావడం ఏంటి? యేసన్న గారు చనిపోయిన ఆ మరుసటి సంవత్సరమే కీర్తనలో పెట్టాం మేము. సద్గుణశీలుడా నీవే పాత్రుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు, సత్య ప్రమాణముతో శాశ్వత నీ ప్రియుని స్వాస్థ్యము మాకిచ్చితివి. ఎవరికి స్వాస్థ్యం? అదిగో ఆ మహానుభావుని త్యాగం. హల్లెలూయా. ఆయన కన్నీటితో ఈ లోయనంతా నింపేశాడు. అందుచేత దేవుడు దీన్ని తొలకరి దీవెనలతో కప్పేశాడు. ఇవాళ మేము సంతోషం